ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కాల్ చేసి చాలా ఇమీడియట్ అడిగేస్తున్న క్వశ్చన్. ప్రిలిమ్స్ రాయడానికి మనం యూపీఎస్సీ రాయట్లేదు కదా, మిగతా ఎక్కువ కష్టపడి ఉన్నప్పుడు వాడి ముందరికి వెళ్తాడు. ఫుల్లీ ప్రిపేర్డ్ అయి ఉంటేనే ప్రిలిమ్స్ ఇస్తే బెటర్. ఎక్స్పీరియన్స్ అవ్వాలి సినిమా నాయన. ఇప్పుడు చెప్పే పాయింట్ మాత్రం ఓన్లీ సీరియస్. మీ దరిద్రం చాలా చండాలంగా ఉండి ప్రిలిమ్స్ క్లియర్ అయితే మాత్రం మీ అంత దురదృష్టవంతులు ఎవరు లేరు. ప్రిలిమ్స్ క్లియర్ కావట్లేదు అంటే మోస్ట్లీ కాన్సెప్ట్ క్లారిటీ లేదు. అంటే ఇది చాలా మంది షాక్ ఫీల్ అవుతారు ఫస్ట్ టైం వాళ్ళు. సో బీ ప్రిపేర్డ్. హలో సార్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసింది. స్టూడెంట్స్ మైండ్లో ఉన్న ఒక పెద్ద డౌట్, ఈ ఇయర్ నేను ప్రిలిమ్స్ ఇవ్వాలా వద్దా? వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. లైక్ అంటే ప్రిపేర్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, సింపుల్గా చెప్పేయచ్చు. బట్ అంటే వాళ్ళు ఏవే పాయింట్స్ చెక్ చేసుకోవాలి, లైక్ నేను ఇయర్ ఇవ్వాలా వద్దా అనే దాన్ని. ఫస్ట్ పాయింట్స్ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి ప్రిలిమ్స్ ఇచ్చే ముందు. ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కాల్ చేసి చాలా ఇమీడియట్ అడిగేస్తున్న క్వశ్చన్ ఇది. అవును సార్. సరే ఏం చేయాలి అందరు చెప్పి అలసిపోయారు. నేను కూడా మేబీ దిస్ వీడియో హెల్ప్ ఎవ్రీవన్. సో ఫస్ట్ సిలబస్ అయిపోయిందా? ప్రిలిమ్స్ ఒకటే కాదు, మెయిన్ సిలబస్ కూడా అయిపోయిందా? టెస్ట్ సిరీస్ ఇచ్చామా? రివిజన్లు ఎన్ని జరిగాయి? మార్క్స్ ఎన్ని జరిగాయి? దానిలో స్కోరింగ్ ఎలా వస్తుంది? ఆల్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ప్రిలిమ్స్ టెస్ట్. ఏదైతే మీరు ప్రిలిమ్స్ వెళ్ళిస్తారో దానికి రిజల్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇవన్నీ. ఎందుకంటే నాట్ జస్ట్ ప్రిలిమ్స్, మనం ఒక ప్రిలిమ్స్ రాయడానికి మనం యూపీఎస్సీ రాయట్లేదు కదా. మన గోల్ యూపీఎస్సీ లో ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని కాదు కదా. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, యూపీఎస్సీ క్లియర్ చేయాలని చెప్పి ఒకటి ప్రిలిమ్స్ కోసమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే దట్ బై డిఫాల్ట్ రాంగ్ అప్రోచ్. అంటే ఒక స్టేజే కదా అది, మిగతా చాలా ఉందా? ఇప్పుడు మనకు 100 days ఉన్నాయి, 60 days ఉన్నాయి అని చెప్పి చాలా మంది ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ డేస్ ఎనఫ్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు, మా టెస్ట్ సిరీస్ జాయిన్ అండి. 60 days స్ట్రాటజీ ప్రిపేర్ కాని వాళ్ళని కూడా కూర్చోబెట్టేస్తున్నారు టెస్ట్ సిరీస్ అమ్మడానికి. ఓకే, బై గివింగ్ ఫేక్ అష్యూరెన్సెస్. సో ఐ థింక్ ఈ క్రైటీరియా సిలబస్ అయిపోవడం, రివిజన్ మల్టిపుల్ టైం అవ్వడం, ప్రిలిమ్స్ మెయిన్స్ 2 syllabusలు అయిపోవడం, టెస్ట్ సిరీస్ రాయడం, నోట్స్ క్విక్ రివిజన్ చేసుకోవడానికి ఉండడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షనల్ అయిపోవడం. ఓకే, ప్రిలిమ్స్ కి ఆప్షనల్ సంబంధించి ఇంకొక డౌట్, లైక్ స్టూడెంట్స్ అడిగేది, సార్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి 3 months గ్యాప్ ఇస్తుంది కదా, 3-4 months. నేను ఆ టైంలో మెయిన్స్ చదువుకుంటాను, ప్రిలిమ్స్ ముందే ఇవన్నీ ఎందుకు చేయాలి, ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ అవుతుంది కదా అంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్నాం మనం, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. మీరు ఇప్పుడు మీరు చదువుతారు 3 months లో, మీకన్నా తాతలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చదివి ఉన్నారు మెయిన్స్. మీరు క్లియర్ చేస్తారా? వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. హార్డ్ వర్క్ పేస్ మీకన్నా ఎక్కువ కష్టపడ్డా ఉన్నప్పుడు వాడి ముందరికి వెళ్తాడు. వాళ్ళే మాస్కింగ్ చేసి మీరు అందరికన్నా ఎక్కువ కష్టపడండి. ప్రాపర్ స్ట్రాటజికల్గా వెళ్ళండి. నేను అక్కడికి వెళ్ళి పోయి చేస్తానంటే చెయ్యొద్దు అని అనట్లేదు, కానీ కాంపిటీషన్ ఉంది. చేసిన వాళ్ళందరికి ఇస్తారంటే ఓకే, అందరికన్నా ఎక్కువ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు కదా, అందరు కలిసి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కదా. సో అవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ ఆ టైంలో చదివేస్తాం క్లియర్ చేస్తున్నాం కాదు. అందుకే చెప్పాను, ఆప్షనల్, ఎథిక్స్, ఎస్ఐ ఇవన్నీ అయిపోయి ఉండాలి. దాని టెస్ట్ సిరీస్ రాసి ఉండాలి, దాని నోట్స్ ఉండాలి, క్లాసెస్ ఉంటే క్లాసెస్ చేసి ఉండాలి. ఓకే, ఫుల్లీ ప్రిపేర్డ్ అయి ఉంటేనే ప్రిలిమ్స్ ఇస్తే బెటర్. ఇఫ్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. మెయిన్ సిలబస్ కూడా ముందే ప్రిపేర్ అయి ఉండమంటారు. అది లేకుండా కష్టం. ఓకే సార్. అంటే కొంతమంది స్టూడెంట్స్ సార్, అంటే ఈ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు, బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. సో అలా ఈ ఇయర్ అప్లై చేసిన వాళ్ళు, సార్ ఇంకా కొద్ది టైం ఉంది కదా, 1 month, 2 months, 3 months టైం ఉంది, ఈ టైం నాకు సరిపోతుంది అనుకుంటున్నాను, నేను చదువుకోగలుగుతాను, లేదా 1 year నేను చూద్దాం అనుకుంటున్నా, వస్తుందో రాదో, రాకపోతే అప్పుడు సీరియస్ కూర్చొని ప్రిపేర్ అవుతాను, ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఈ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చూడండి, చాలా మంది చూద్దాం అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేస్తాను, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, సినిమా నాయన. ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు, వస్తుంది పేపర్ బయటికి. యూ డోంట్ హ్యావ్ టు అటెంప్ట్ ద ఎగ్జామ్. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదు, లేకుంటే ఎప్పుడే స్టార్ట్ చేస్తున్నారో, సీరియస్ గా ఉన్నారు, నాన్ సీరియస్ వాళ్ళు ఉంటారు అనమాట. టైం పాస్ కి చూద్దాం ఒకసారి, అన్ని రాస్తూ కూర్చుంటారు, ఏం చదవలేదు, ఏం తాకుదేమో అని చెప్పేసి వాళ్ళు యూ గివ్ ద అటెంప్ట్, నో ప్రాబ్లం. నాన్ సీరియస్ నేను చెప్పేది ఇప్పుడు చెప్పే పాయింట్ మాత్రం ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ మీరు అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారు, యూ హ్యావ్ 3-4 months టైం అనుకుందాం, 2 months టైం అనుకో, 1 month అయినా టైం ఉంది అనుకుందాం. ఈ ఇయర్ మీరు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కానీ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఈ 1-2 months లో 3 months లో మనం చదువుదామని చాలా ఎఫర్ట్ పెడతాం, రష్ చేస్తాం ప్రిపరేషన్. ఓన్లీ ప్రిలిమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చదువుదామని అనుకుంటాం, క్లియర్ అయిపోతే బాగుంటది కదా. కానీ పిచ్చోళ్ళు కాదు కదా యూపీఎస్సీ వాళ్ళు, అండ్ మిగతా వాళ్ళు మీ కాంపిటేటర్స్ కూడా పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు కదా, తొక్కేస్తారు మిమ్మల్ని 100%. అండ్ ఈ రష్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫౌండేషన్ దెబ్బతింటాయి. స్టార్టింగ్ లో ప్రాపర్ గా చదవకుండా రష్ చేసి ముందు పైన చేస్తున్నాం కదా, యూ డోంట్ హ్యావ్, యూ కాంట్ గో బ్యాక్ అండ్ బిల్డ్ ద ఫౌండేషన్ అగైన్. ఓకే, అట్లాంటి ప్రాబ్లంలు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ కి ఎఫెక్ట్ పడుతుంది, దాని తర్వాత ఇయర్ అటెంప్ట్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎలా సార్? ఇప్పుడు మీకు కొన్ని మంత్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రిలిమ్స్. ఇఫ్ యూ యూటిలైజ్ దిస్ మంత్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ టు బిల్డ్ బేసిక్స్ ఆర్ సంథింగ్,
ఎన్సీఆర్టీ చదవడం ఇట్లా. ఓకే, అది పనికొస్తుంది నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా. డైరెక్ట్ రష్ అయిపోయారు, నెక్స్ట్ ఇయర్ రష్ అయిపోయినప్పుడు ఏం పనికి వస్తుంది? యూఆర్ నాట్ బిల్డింగ్ యువర్ బేసిక్స్, ఫౌండేషన్స్ లేదు, బిల్డింగ్ కూలిపోతే ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఈ ఎగ్జామ్ కోసం ఫోకస్ చేస్తే అది ఎటు కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎగ్జామ్ కూడా టైం లాస్ అవుతున్నాం. We are losing the time. 15 minutes 14 months 15 months ఉన్న దగ్గర మనకు 10 months దగ్గరికి అలా వెళ్ళిపోతాం. బై లక్ మీ దరిద్రం చాలా చండాలంగా ఉండి ప్రిలిమ్స్ క్లియర్ అయితే మాత్రం మీ అంత దురదృష్టవంతులు ఎవరు లేదు. ఎందుకు సార్ క్లియర్ అవుతుంది? ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ కాకుండా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు, మెయిన్స్ ఏం ప్రిపేర్ కాలేదు, వాళ్ళు ఒక విషయస్ సైకిల్లో పడతారు. ఓకే, ప్రిలిమ్స్ అయిపోద్దా, ప్రిలిమ్స్ మే నుంచి మళ్ళీ మే వరకు అనుకుందాం, ఎగ్జాంపుల్ 12 months ఉంది, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ 3-4 months పోద్ది, అంటే మనకు అక్టోబర్ వరకు వెళ్ళిపోద్ది అట్లా ఈజీగా. మళ్ళీ దాన్ని అది ఎలా రాస్తున్నాం ఏంటో అని చెప్పి ఇంకో 1-2 months వదిలేస్తాం, డిసెంబర్ అవుతుంది, రిజల్ట్ వచ్చేసరికి మీ పేరు ఉండదు ఆబ్వియస్లీ దాంట్లో. ఉండదు, ఎందుకు ఉంటుంది అండి? మీరు ఏం ప్రిపేర్ కాకుండా మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు ఇంకా బాగా రాసి ఉంటారు కదా, ముందు నుంచి 2-3 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. కాంపిటీషన్ అంటే మీతో రాసే వాళ్ళు ఒకరే కాదు, ఈ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు, 3-4 years నుంచి ఉండి 6 years నుంచి 5th-6th అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు, ఆల్రెడీ ర్యాంకులు 500-600 వచ్చి మంచి ర్యాంక్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు, వీళ్ళు మీ కాంపిటీషన్. ఫస్ట్ ఇప్పుడే వచ్చేసి ఏం చదవకుండా అలాంటి కాంపిటీషన్ కాదు, మెయిన్స్ లో ఉండే కాంపిటీషన్. మెయిన్స్ లో కాంపిటీషన్ చాలా సీనియర్ కాంపిటీషన్ ఉంటుంది. సో యూ హావ్ టు బి వెరీ వెల్ ప్రిపేర్డ్. ఇప్పుడు ఏమైతుంది, November October వరకు వెళ్ళిపోతుంది టైం. ఓకే, రిజల్ట్ వస్తుంది, ఉండదు పేరు. నెక్స్ట్ ఇయర్ కి ప్రాపర్ గా ప్రిపేర్ అయిదాం అని కూర్చుంటే 4 నెలలు కూడా 5 నెలలు ఉంటాయి. మళ్ళీ ఏం ప్రిపేర్ అవుతారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ప్రిలిమ్స్ సరిగా చదువుతారా, నెక్స్ట్ ఇయర్ క్లియర్ కాకపోవచ్చు, ఫస్ట్ ఇయర్ లక్ లో అయి ఉండొచ్చు, మోస్ట్ ప్రాబ్లీ ప్రిపేర్ కాకుండా అసలు లక్ లేనట్టే కదా, కాన్ఫిడెన్స్ తీసుకోలేం, లైక్ ఎలా అవ్వచ్చు. సో చాలా మంది అందుకే ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ కాదు, ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ కాదు, ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఎందుకంటే స్టార్టింగ్ లో ప్రిపేర్ అయిపోలేదు, ఆ విషయ సైకిల్లో పడ్డారు. అందుకే చాలా సీరియస్ ఫ్రెండ్స్ మనకు 3-4 attempts తర్వాత నాన్ స్టాప్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే సార్ మెయిన్స్ కావట్లేదు అన్న వాళ్ళు ఆపుతారు, గ్యాప్ తీసుకుంటారు 1 year. కొంతమంది ఉంటారు సార్, లైక్ వాళ్ళు ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతూనే ఉంటారు, వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిందంటే ర్యాంక్ వచ్చేస్తుంది. దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఆ మెయిన్స్ కి అన్నిటికి చాలా మంది నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, నా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, చూస్తున్నాను, నేను దగ్గర ఉండి చూస్తున్నాను నా ప్రిపరేషన్ లో కూడా. దే ఆర్ వెరీ ప్రిపేర్డ్. ఇప్పుడు ప్రసన్న అని చెప్పి ఒకరు ఉంటే ఫ్రమ్ మహారాష్ట్ర, 5 attempts ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు, 6th attempt లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది, హీ క్లియర్డ్ యూపీఎస్సీ అయిపోయింది, ర్యాంక్ వచ్చింది, రైల్వేస్ లో జాబ్ చేస్తారు. ఓకే, ఐఆర్కేఎస్. సో అలాంటి వాళ్ళు ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడమే లేట్ అంతే. వీళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ మిస్ అయిపోతున్నారు, కానీ సిలబస్ అంతా క్లియర్ చేస్తున్నారు, అంటే ఎన్సీఆర్టీస్ ఇలాంటి చదువుకుంటారు. ప్రిలిమ్స్ క్లియర్ కావట్లేదు అంటే మోస్ట్లీ కాన్సెప్ట్ క్లారిటీ లేదు, మేబీ స్ట్రాటజీస్ ప్రిలిమ్స్ లో అప్లై చేయకపోవడం, బేసిక్ ఫౌండేషన్ మిస్ అయిపోవడం. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ గ్రిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. ఓకే, మెయిన్స్ అంటే మనం రాయడం కదా, తెలిసినంత రాయడం. సో చాలా సంవత్సరాల నుంచి ప్రిలిమ్స్ క్లియర్ కాకుండా కూర్చున్న వాళ్ళు మెయిన్స్ బాగా చేస్తూ ఉంటారు, చదివి సిలబస్ మొత్తం మైండ్ లో ఉండిపోతుంది. ఎవరైతే లక్ లో ప్రిలిమ్స్ క్లియర్ అవుతూ వెళ్తుందో, లేకుంటే ప్రాపర్ ప్రిలిమ్స్ పట్టొచ్చేసిందో కానీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వలేదో, వాళ్ళు విషయ సైకిల్ లో పడతారు. ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఉంటుంది, మెయిన్స్ క్లియర్ కాదు. ఓకే, దే హావ్ టు టేక్ ఎ గ్యాప్, 1 year అయినా గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ అండి, అంటే ఒక ఈ ఇయర్ రాకపోయినా కూడా ఈ టైం అయితే వేస్ట్ అవ్వట్లేదు కదా, నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ అవ్వడానికి ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. దే కెన్ అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ బెటర్. డెఫినెట్లీ సార్, గుడ్ సజెషన్. అండ్ నాకు ఇంకొక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ వాళ్ళ తరపున ఈ క్వశ్చన్. సార్, మేము కోచింగ్ ద్వారానో లేదా మెంటర్షిప్ ఏదో ఒకటి చేసుకుని ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నాం, వీఆర్ గుడ్ అట్ ప్రిలిమ్ సిలబస్, వీఆర్ గుడ్ విత్ ప్రిలిమ్ మెయిన్ సిలబస్, వీఆర్ గుడ్ విత్ ద ఎగ్జామినేషన్ నౌ. బట్ మాక్ టెస్ట్లు రాస్తుంటే, టెస్ట్ సిరీస్ చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, అవి రాస్తుంటే 100-110 అలా వస్తే కాన్ఫిడెంట్ ఉన్నారు కొంతమంది 60-70s లో వస్తున్నాయి. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్, అటెంప్ట్ ఇవ్వాలా వద్దా, క్లియర్ అవుతుందా అనే భయం ఉంది సార్. వాళ్ళ భయం ఎందుకు ఉంది అంటే ఈ 2 months లో దాన్ని పోగొట్టాలంటే ఏదన్నా వే ఉందా? ఇక్కడ 2 చెప్తాను, మాక్ టెస్ట్ రాసే వాళ్ళకు. అండ్ యూ హావ్ డన్ ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్, మల్టిపుల్ రివిజన్స్, నోట్స్ అన్ని రాసుకున్నారు, అంతా కూడా ఐ అప్రిషియేట్. సూపర్. ఇక్కడ మాక్ టెస్ట్ వచ్చేసరికి 2 things ఉంటాయి. ఫస్ట్ కేస్ సినారియో చెప్తాను. ఓకే, దీస్ పీపుల్ ఆర్ రీడింగ్ సమ్ ఒక టెస్ట్ సిరీస్ వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ మెటీరియల్ చదువుతున్నారు. ఓకే, వాళ్ళ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, వాళ్ళ మెటీరియల్ చదువుతున్నారు, వాళ్ళ టెస్ట్ రాస్తున్నారు. దానిలో 110, 120, 150 కూడా రావచ్చు. ఓకే, కానీ అది నమ్మి అక్కడికి వెళ్ళి ప్రిలిమ్స్ రాసి వచ్చినాక వాళ్ళకి 70-80 వస్తుంది. వస్తుంది. ఎందుకు ఇది జరుగుద్ది అంటే మార్క్స్ లో మంచి మార్కులు వచ్చి ప్రిలిమ్స్ లో ఎందుకు పోతుంది రియల్ ఎగ్జామ్ లో అంటే ఇది చాలా మంది షాక్ ఫీల్ అవుతారు ఫస్ట్ టైం వాళ్ళు. సో బీ ప్రిపేర్డ్ స్టూడెంట్స్. ఒక కోచింగ్ సెంటర్ ది వాళ్ళ మెటీరియల్ చదివి వాళ్ళ మార్క్స్ రాసినప్పుడు ఏంటంటే వాళ్ళ మెటీరియల్ నుంచి వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చేస్తారు. ఓకే, డైరెక్ట్ గా. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. ఓకే, డెలివరేట్ చేస్తున్నారు. ఇది బాగుంది, మంచిగా వస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం టఫ్ పెట్టి మెల్లిమెల్లిగా దాని నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, మంచి మార్కులు వస్తుంటాయి. ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. ఓకే,
అలా ఉంటది. సింపుల్ కాన్సెప్ట్. వాళ్ళ నుంచి వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి తలకాయ నొప్పి లేదు బయట నుంచి ఎక్కడ ఎత్తుకొని రావాలా అని చెప్పేసి. సో అక్కడ వాళ్ళ మార్క్స్ దానిలో రావచ్చు. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్, డూ అట్లీస్ట్ 2-3 అదర్ ఇన్స్టిట్యూట్ మార్క్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ చేయండి. చేయకుండా మాత్రం మీరు ఇంకా వేస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో సిలబస్ స్టార్ట్ చేయకముందు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయాలి అని చెప్పారు. వాళ్ళ ప్రిపరేషన్ అయిపోయింది, ఈ మూమెంట్ లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వాళ్ళు అప్లై చేసే రోల్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ రోల్. మీకు ఒక ఐడియా ఇస్తుంది. మీకు మాక్ రాయండి, ఒక 10 మార్కులు రాయండి, పోయి ఒక 2-3 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఓకే, అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ టోటల్ ఒక యాంగిల్, ఒక డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటాయి. అది యూపీఎస్సీ డైరెక్షన్. మార్క్స్ అన్ని చాలా సింపుల్, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాయి. ప్రిపేర్ అయిన తర్వాత చూస్తే బెటర్ అర్థం అవుతుంది, డిఫరెన్స్ అర్థం అయిపోతుంది. స్టార్టింగ్ ఎందుకు చూడమంటే ప్రిపరేషన్ కి డైరెక్షన్ ఇవ్వడానికి. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనుకుంటే స్కోరింగ్ కి డైరెక్షన్ ఇవ్వడానికి. ఎట్ సైడ్ నుంచి మనం ఎలా చూడాలి అంటే దీన్ని ఈ మార్క్ ఎంత నమ్మాలి అర్థమైతే. సో మార్క్స్ చేయండి ఫర్ ప్రాక్టీస్. ఓకే, కానీ నమ్మేది మాత్రం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని, మార్క్స్ ని కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తుంటే ఒక పాయింట్ లైన్ గుర్తొస్తుంది సార్, టెస్ట్స్ ఆర్ డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్ అని. డెఫినెట్లీ చాలా మంది రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. దిస్ ఇస్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్ ఉన్నప్పుడు ఫిలిమ్స్ కి స్టూడెంట్స్ షుడ్ బి లెర్నింగ్ ఫ్రమ్ టెస్ట్, నాట్ కొత్త మెటీరియల్ చదవద్దు. రివిజన్ చాలా ఎక్కువ చేయాలి, కరెంట్ అఫైర్స్ బాగా రివిజన్ చేయాలి. మార్క్స్ చేసుకుంటే దానిలో నుంచి యూ హావ్ టు లెర్న్. రివైజ్ ఏదైనా కానీ మార్క్స్ నుంచి అయిపోవాలి. ఇంకా ఫుల్ లెంత్ టెస్ట్లు చేయండి లాస్ట్ 2-3 months, దట్ విల్ బి వెరీ బెటర్. ఇప్పుడు ఇంకో కేసు సినారియోస్, ఎవరు మీరు మార్క్స్ ఎక్కువ వచ్చి కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు, మార్క్స్ తక్కువ వస్తున్నాయి కానీ కాన్ఫిడెన్స్ లో ఉంది. ఇది ఈ పాయింట్ ఏంటంటే మార్క్స్ లో తక్కువ వస్తున్నాయి అంటే 2-3 ఇవ్వండి, 2-3 లో కూడా తక్కువ వచ్చినాయి, అన్నిట్లలో ఈక్వల్ గా తక్కువ వస్తున్నాయి అంటే మన కాన్సెప్ట్స్ ఎక్కడో ఫౌండేషన్ మిస్ అయ్యింది. ఓకే, సింపుల్ లాజిక్. గో బ్యాక్ టు ద బేసిక్స్. వెళ్ళి మీ ఫౌండేషన్ ని మళ్ళీ రివిజన్ చేసుకోండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మార్క్స్ లో మినిమం వస్తూ ఉండాలి. కొంతమంది ఉంటారు మార్క్స్ లో తక్కువ వచ్చినా కూడా వెళ్ళి యూపీఎస్సీ ఎక్కువ వచ్చేస్తారు. అది మీరు చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో మనకి అర్థమైపోతుంది. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూడండి, అక్కడ కూడా మీకు అది ఆ డిఫికల్టీ కనబడుతుంది, తక్కువ స్కోర్ చేయగలుగుతాను అనే ఫీలింగ్ వస్తుంది. అంటే కొంచెం వెళ్ళి 2-3 months ఉంది, ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్ కాబట్టి యూ హావ్ టు గివ్ ద అటెంప్ట్. ఓకే, దేర్ ఇస్ నో అదర్ వే. ఐ వాంట్ ఆస్క్ యూ టు వెయిట్ ఫర్ 1 year. వాట్ యూ డూ ఇస్ గో బ్యాక్ టు ద బేసిక్స్. మీ బేసిక్ ఫౌండేషన్ రివిజన్ ఎక్కువ చేయండి అండ్ గో అటెంప్ట్ మోర్ టెస్ట్. ఓకే, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో అటెంప్ట్ చేస్తూ ఉండండి. కొన్నిట్లలో ఎక్కువ రావచ్చు, కొన్నిట్లో తక్కువ రావచ్చు. డోంట్ దేన్ని అలా ట్రీట్ చేయకుండా ఇట్స్ లెర్నింగ్ ఆపర్చునిటీ. దానివల్ల డిస్కరేజ్ అవ్వద్దు, ఎంకరేజ్ అవ్వద్దు. అదే టోల్ యూ. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా దానిలో చేస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫాల్స్ హోప్. యూపీఎస్సీకి వెళ్ళినప్పుడు అర్థమైంది రియల్ ఏంటో. ఓకే, మీది కూడా తక్కువ వాళ్ళకి వచ్చినది కూడా అంతే. కాబట్టి మీది ఒక ఇండికేషన్ ఏంటంటే బేసిక్స్ మిస్ అవుతున్నాయి. సో అదొకటి గుర్తుపెట్టుకుని ఆ బేసిక్స్ ఒకటి చదవండి తక్కువ వచ్చిన వాళ్ళు మార్క్స్ లో. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ రాస్తున్న వాళ్ళకి, ఇంకా ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. సో అర్థమైందిగా స్టూడెంట్స్, టెస్ట్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్ లెర్నింగ్, నాట్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఇప్పుడు పాస్ అవుతారా లేదా అని చెక్ చేసుకోవడానికి కాదు, ఎగ్జామినేషన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి ఈ టెస్టుల నుంచి నేర్చుకోండి సాధ్యమైనంత వరకు. అండ్ సార్ చెప్పినట్టు మీ సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, అన్ని కరెక్ట్గా చేసుకున్నారా లేదా, ఒక చెక్ బాక్స్ పెట్టుకుంటారు కదా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బి టిక్డ్ అని, అవన్నీ కరెక్ట్గా అయినాయా లేవా, ఐడియల్గా ఏవైతే ప్రాసెస్ ఉంటాయో ఆ స్టెప్స్ అన్నీ అయిపోతే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్, గివ్ ద ఎగ్జామ్. తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన తర్వాత చూసుకుందాం, ఇవ్వండి. లేదు కాన్ఫిడెంట్గా లేరు, ఆ చెక్ బాక్సెస్లో బ్యాలెన్స్ ఉన్నాయి అంటే థింక్ అబౌట్ ఇట్. ఈ ఇయర్ ఇస్తారా లేదా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకుంటారా, తప్పేం లేదు. ఎవరు మిమ్మల్ని ఏమన్నారు, సొసైటీ మీరు రాయలేదు అంటే సొసైటీ మీకు ఏం చేయదు. ఇట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎగ్జామ్ ఈస్ యువర్స్, రైట్? సో థ్యాంక్ యూ సార్.